నేను అంత మంచోడిని, నేను ఎంత మంచోడిని, విధవరాలికి న్యాయం చేశాను, దిక్కులేని వారికి ఆశ్రయంగా ఉన్నాను, దుర్మార్గుల దవడ మీద కొట్టి దీనులకు వాళ్ళకి ఇప్పించాను, వస్త్రహీనులకు వస్త్రం ఇచ్చాను, పొరుగువాని భార్యను ఆశించలేదు, నేను అంత మంచోడిని ఇంత మంచోడిని అని నిజంగా అన్నీ మంచియే, దేవుడు మెచ్చేవే, అవన్నీ గొప్పవే. కానీ వాటిని బట్టి ఆయన ఓన్గా అహం ఫీల్ అవ్వద్దు. ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నావు, చేయగలిగావు అంటే అది దేవుని కృప. అవన్నీ ఏంటండి? దేవుని కృప. ఆ కృప లేకపోతే, ఆ దయ దేవుడు చూపకపోతే, ఆ బలాన్ని దేవుడు నీకు ఇవ్వకపోతే నీ వల్ల కాదు. ఇప్పుడు నాకు అర్థం కాదు, అది చిన్న విషయమే కదా, దాని విషయంలో ఏబుని అంతసేటు తోమాలా దేవుడు? ఇప్పుడు అది వ్యభిచారం కాదే, దొంగతనం కాదే, నరహత్య కాదే, ఇంకొకటి కాదే, ఏదో నేను పర్వాలేదులే అనుకున్నాడు. ఏమయ్యా అది పెద్ద నేరమా? మీరు చెప్పండి. ఏమయ్యా ఏదో నేను కొంచెం పర్వాలేదు శబాష్ అనుకున్నాడు, అది నేరమా? అంటే ముందు చెప్పిన అన్ని పాపాలకు అడిగి పెద్ద నేరం అది. అందుకే అంత సీరియస్గా తీసుకున్నాడు దేవుడు. ఎందుకంటే తన స్వనీతి మీద ఆధారపడేవాడు దేవుని నీతి ఉన్న క్రీస్తు నెరగడు. క్రీస్తు నెరగనివాడు, కృపను ఆశ్రయించనివాడు రక్షణ పొందలేడు. రక్షణ పొందాలంటే కృపను ఆశ్రయించాలి. కృపా సత్యములు ఎవరిలో దొరికినాయి? క్రీస్తులో దొరికినాయి. కృపను పక్కన పెట్టి తన యోగ్యతను చాటుకున్నవాడు క్రీస్తులో నుండి తొలగిపోయి ఉన్నాడు. అప్పుడు ఎందులోంచి తొలగిపోయాడు? రక్షణలోంచి తొలగిపోయాడు. ఎంత డేంజరో చూడండి. అందుకే స్వనీతి మీద ఆధారపడ్డ ఇశ్రాయేలు గురించి రోమాపత్రికలో అంటాడు, ఇశ్రాయేలు దేవుని విషయంలో ఆసక్తి గలవారిని నేను వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఇంతకీ దేవుని నీతి ఏమిటో తెలుసా? క్రీస్తే దేవుని నీతి. మిగిలిన పాపాలన్నిటికంటే ప్రమాదకరమైన పాపం స్వనీతి, అహం. అందుకే దేవుడు అంత జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఏబుకు పట్టిన తుప్పంతా దొళ్ళగొట్టాల్సి వచ్చింది. ఏబుని దీనుణ్ణి చేయాల్సి వచ్చింది. ఏబు బతుకేంటో ఏబుకు అర్థమయ్యేటట్టు చేయాల్సి వచ్చింది. చివరికి ఏబు ఒప్పుకునేటట్టు చేసి, ఏబు ఒప్పుకొని పశ్చాత్తాపడి బూడిదలో పడి, నేనేందో నాకు అర్థమైపోయినాను, నేనే కొట్టుకుంటున్నా, వివేచన లేక నా బుద్ధికి మించిన సంగతులు మాట్లాడాను, నేను ఫుల్ తేడా అని ఎప్పుడైతే తాను అనుకున్నాడో అప్పుడు తిరిగి ఏబును రెండంతలుగా ఆయన ఆశీర్వదించనని రాస్తుంది. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, మొదటిది ఏం చెప్పాను? అహం మనల్ని నాశనం చేస్తుంది. రెండోది ఏం చెప్పాను? అహం మనం దేవుడు వాడుకోవటానికి పనికి రాకుండా చేస్తుంది. అవునా? మరి దేవుడు మనల్ని వాడుకోవాలంటే ఏం విరగొట్టాలి? అహాన్ని విరగొట్టాలి. అందుకే ఈరోజు మనల్ని అలా విరగొట్టి నల్లగొట్టి సరి చేయడానికి అన్ని బాధలు రప్పిస్తున్నాడు. అది విషయం. అంతేగాని నీ మీద పగబట్టి కాదు, కక్ష బట్టి కాదు. నీకు ఆయనకి ఏం కక్ష? నువ్వు కూతురువి, ఆయన తండ్రి, నువ్వు కొడుకువి, ఆయన తండ్రి. నీకు ఆయనకి మధ్య కక్ష ఏముంది? మరి ఎందుకు ఈ ఇబ్బందులన్నీ అంటే నీలో విరగాల్సినవి కొన్ని ఉన్నాయి, విరగొట్టడానికి. అవి విరిగిన నాడు నీకు ఉండమన్నా ఉండవు ఈ శోధనలో. అవి విరిగిన నాడు రెండంతలుగా తిరిగి నీవు ఆశీర్వదించబడతావు. అర్థమైందా? అహం దేవుడు మనల్ని ఆశీర్వదించకుండా అడ్డుపడుతుంది. మోషే జీవితంలో చూపించాను దేవుడు వాడుకోలేడని. ఇప్పుడు ఏబు జీవితంలో చూపించాను రెండంతల దీవెన మనకి రాకుండా అడ్డగించేది అహం. అంతేకాదు యాకోబు జీవితంలో కూడా అదే జరిగింది. యాకోబు, నీవు నన్ను దీవించితేనే కానీ నిన్ను పోనీయను అని యబ్బోకు రేవు దగ్గర దూతతో పెనుగులాడినప్పుడు, దూతగా యేసయ్యలే, అక్కడ ఏం చేస్తాడో తెలుసా? తొడగూటి మీద కొట్టి
యాకోబును అవిటివాడిని చేసి అప్పుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడానికి ముందు యాకోబుని కొట్టాడు, తొడగూటి మీద కొట్టాడు, యాకోబుని బలహీనుణ్ణి చేశాడు. అంటే అంతకుముందు యాకోబులో ఏదో లోపం ఉంది. ఆ లోపము దేవుడు నిజముగా యాకోబును ఆశీర్వదించడానికి అడ్డుపడుతుంది. దాని మీద కొట్టాడు దెబ్బ. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. ఏమనుకోవాకండి, నేను పాడతా. విరిగేనా మనసు వసింపరావా, వసింపరావా. విరగాలని ఎదురు చూసావుగా, విరిగిపోయాను. ఏ విషయంలోనూ నాకు ఇప్పుడు అహం లేదు. అన్ని విషయాలలో నా అనర్హత, నా యోగ్యత, అపాత్రత నాకు అర్థమైపోయింది. ఏదైనా ఉంటే నీ కృప తప్ప వేరేది ఏమీ లేదు నా ప్రభువా. నేను విరిగినందుననే నీవు సంతోషిస్తావు, విరక్కపోతే నువ్వు నా దగ్గర ఉండలేవు. ఉందా, నా దగ్గర నివాసం ఉండవు అని పిలుచుకుంటున్నాడు దేవుణ్ణి. బిడ్డలారా, నాలుగవది, దేవుడు నివాసం ఉండలేడు అహం ఉన్న దగ్గర. దేవుడు మన యొద్ద నివసించున్నట్లు దేవుడు మనల్ని ప్రక్షాళన చేయాల్సి ఉంది, మనల్ని విరగొట్టాల్సి ఉంది, నలగొట్టాల్సి ఉంది. ఇలాగా ఈ అహం వల్ల చాలా మనం కోల్పోయే అవకాశం ఉంది. అందుకే దేవుడు దాని మీద ప్రచండ యుద్ధం చేస్తాడు. 4 రోజులు మనం వినయంగా ఉంటే 5వ రోజు మళ్ళా అహం మేల్కుంటుంది. యేసు ప్రభు పునరుద్ధానంతో మళ్ళా లేచినట్టు మనం ఈ అహాన్ని పాతి పెడితే మళ్ళా మేలుకుంటుంది ఇది. దాన్ని మనం గుర్తుపట్టి మనం దాన్ని విరగొట్టడం అనేది మనకు కష్టతరమైనప్పుడు మళ్ళా దేవుడే జోక్యం చేసుకొని దాన్ని విరగొట్టి మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేన్ని బట్టి కూడా విర్రవేగటాన్ని దేవుడు ఒప్పుకోడు. నీ భర్త చాలా మంచోడా, చాలా బాగా చూసుకుంటున్నాడా, మా ఆయన బంగారం అన్నావా, దుష్మన్లా తయారవుతాడు. నీ కర్మ గాలి దిగ. బంగారం లేదు, ఎండి లేదు, ఇత్తడి లేదు, రాగి లేదు. బాగా చూసుకుంటాడంటే నా యేసయ్య కృప అనాలి తప్ప, మా ఆయన బంగారం అన్నావా ఇంకప్పుడు స్టార్ట్ అయింది నీకు. ఇంత దుర్మార్గుడు అనుకోలేదు ప్రభువా అని ఆయన దగ్గరకు వస్తావు. బంగారం అన్నట్టున్నావు అంటాడు. అప్పుడు తెలియకట్టు అనుకున్నా ప్రభు బంగారం కానీ దుర్మార్గుడు ప్రభు. రైట్. అంటే బంగారంలా చూసుకున్నప్పుడు ఎవరి దయతో చూసుకున్నాడు? నీ దయే ప్రభువా కదా. రైట్. కొడుకుని గూర్చి, కూతుర్ని గూర్చి, తల్లిని గూర్చి, పిల్లల్ని గూర్చి, ఏ సహాయం చేసినా, ఏ మనిషిని గూర్చి. నిన్న ఆకాశానికి మనుషులు ఎత్తారంటే దేవుని దయే. అబ్బా మనుషులు ఎంత మంచోళ్ళు నన్ను ఆకాశానికి ఎత్తారంటే మొత్తం కట్టగట్టి కింద పడేసి తొక్కుతారు. అట్లా అహంకరించాడు నెబుకద్నెజరు. ఆహా అని జనాలను బట్టి. ఏ జనములను కూర్చున్నో వెర్రవీగావో వాళ్ళే నిన్ను వెంటబడి రాళ్లతో కొట్టి తరుముతారు. అడవి జంతువు 7 సంవత్సరాలు నువ్వు శిక్ష అనుభవిస్తావు. ఆ తర్వాత నీకు మళ్ళీ మైండ్ వచ్చింది, తర్వాత సింహాసనం వచ్చింది అని చెప్తాడు. తన రాజ్యమును బట్టి, జనబలమును బట్టి అతిశయపడిన నెబుకద్నెజరు పశుపాత్రుడయ్యాడు, పశుప్రాయుడైపోయాడు. జనమును బట్టి అతిశయపడతగదు, భర్తను బట్టి అతిశయపడతగదు, భార్యను బట్టి. నా భార్య ఎంత నీతిమంతురాలో అంటే తయారైద్ది. ఇంకా నెక్స్ట్ నుంచి నీకు సీన్ స్టార్ట్ అయింది. ఇక నీకు దేవునికి స్తోత్రం. అంతేనాయన, అందరం ఆదాము సంతతే. నీకు మంచిగా నీ భార్య విధేయురాలే లోబడి చక్కగా ఉపచారం చేస్తుందంటే ఆ బుద్ధి ఆమెకి యేసయ్య బుట్టిచ్చాడు. లేకపోతే నీకు తమిళ, కన్నడ, మలయాళ సినిమాలన్నీ కనపడతాయి. దేవునికి స్తోత్రం గల. తెలుగు సినిమా అయితే అర్థమైద్ది, అర్థం కాని భాషా చిత్రాలన్నీ కనపడతాయి. కాబట్టి ఇప్పుడు చెబుతాం, ఎవరి మీదన్నా మనం అతిశయం పెంచుకుందామా?
ఆ? నా పిల్లలకి నేనంటే ఎంత ప్రేమో అన్నావా, ఆ ప్రేమ రంగేందో చూపిస్తాడు. చూడు ఎంత ప్రేమో చూడని. ప్రభువా అర్థమైంది నాయన, ఎవరి ప్రేమ చూసినా కలుషితమేరా అని ఆ పాట నువ్వే పాడేటట్టు చేస్తాడు. మరి ఏం చేయాలి ప్రభు అంటే, బిడ్డలు ప్రేమగా చూశారంటే నువ్వు ఎటు చూడాలి? అది భార్య లోబడిందంటే యేసయ్య కృప, భర్త ప్రేమగా చూశాడంటే యేసయ్య కృప, పిల్లలు విధేయులై ఉన్నారు ప్రేమ కలిగి ఉన్నారంటే యేసయ్య కృప, మంచి తల్లిదండ్రులు దొరికారంటే యేసయ్య కృప, సమాజం గౌరవించిందంటే యేసయ్య కృప, పట్టెడన్నం తింటున్నానంటే ఆయన కృప, పరిశుద్ధంగా ఉన్నాను అంటే ఆయన కృప. ఆయన కృప లేకపోతే నేను అందరికంటే నీచుడను నీచురాలను అనే స్పర్శ ఎప్పుడూ ఎరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ఒప్పుకుంటారు? కాబట్టి ఈ అహం అనేది మన ఆశీర్వాదాన్ని అడ్డగిస్తుంది. అందుకే మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డారు అన్నాడు అక్కడ. మనల్ని దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఆశీర్వాదానికి వారసులవ్వటానికి పిలిచాడు, దీవెనకు పాత్రులవ్వటానికి పిలిచాడు, రాజులైన యాజక వంశముగా పిలిచాడు, దేవుని సొత్తైన ప్రజలుగా పిలిచాడు, పరిశుద్ధ జనముగా పిలిచాడు, ఆయన మహిమ గుణాతిశయములను పరచు నిమిత్తము పిలిచాడు. తెలుసా మీకు మనల్ని ఎందుకు పిలిచాడో? ఆయన పిలిచిన పిలుపుకు తగిన విధంగా మనం ప్రవర్తించకుండా అడ్డగించేదే అహం. అది విరిగిపోతేనే ఏక మనసు, ఏక ఆత్మ, ఏక భావం, ఏక తాత్పర్యం వచ్చింది. ఇంటైనా సంఘములో అయినా. ఎందుకు ఇంతసేపు చెప్పావయ్యా ఒక్క ముక్క, మీరు ఏక మనసు గలవారై ఉండండి అని ఆ ఏక మనసు దగ్గర ఇంతసేపు చెప్పుకొచ్చావు అని అడగండి. అడిగారా? అడగలేదా? సరే అడగకపోయినా నేను చెబుతా. ఎందుకంటే ఈ ఏక మనసు, ఏక ఆత్మ అనేది క్రీస్తు యేసునందున్న మనకి చాలా అవసరం. అర్థమైందా? అపవాదిని బంధించడానికి ఈ ఏక మనసే అవసరం. అపవాది శక్తులు నిర్వీర్యపరచడానికి, వాడిని ఓడగొట్టడానికి ఈ ఏక మనసే అవసరం. అర్థమైందా? భూమి మీద ఇద్దరు ఏకీభవించి ఏది అడుగుదురో అది పరలోకము నుండి వారికి అనుగ్రహింపబడును అన్నాడు. ఇద్దరు ఏకీభవించి, ఇద్దరు ఏక మనస్సు కలిగి, ఏకాత్మ కలిగి, ఏకభావం కలిగి, ఏక తాత్పర్యం కలిగి ఏకీభవించి ఎప్పుడైతే బంధిస్తారో అప్పుడు వాడు బంధించబడతాడు. ఏకీభవించి ఇద్దరు కలిసి పరలోకము నుండి ఏ ఆశీర్వాదాలు విప్పుతారో అవి భూమి మీద వెదజల్లబడతాయి. విప్పుటకైనను బంధించుటకైనను ఇద్దరు ఏకీభవించుట అనేది చాలా కీలకమని సాక్షాత్తు యేసయ్య చెప్పాడు. ఇంకా మీకు చాలా నిరూపణలు ఉన్నాయి బైబిల్లో, అవన్నీ చూపించడానికి టైం లేదు. మచ్చుతునకలాగా ఒకటి చూపిస్తా. అదే మత్తయి సువార్త 18:18 చూడొకసారి. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల, అది ఎంత కీలకమైతే ఆ మాట వాడాడు అక్కడ. భూమి మీద మీలో ఇద్దరు తాము వేడుకొని దేన్ని గూర్చైనా భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఈ ఏకత్వం ఎప్పుడొచ్చిద్ది? ఒకళ్ళ మీద ఒకళ్ళు మిడిసి పడితే, ఒకళ్ళ కంటే ఒకళ్ళు యోగ్యులు అనుకుంటే రాదు. ఇద్దరు సిస్టర్స్ కలిసి మోకాళ్ళు వేశారంటే నాకంటే నా సహోదరి యోగ్యురాలు అని ఈమె అనుకోవాలి, ఆమె అనుకోవాలి నాకంటే నా సహోదరి యోగ్యురాలు, నాకు యోగ్యత లేదు, నా సహోదరి గొప్పది అనే మనసు ఉన్నప్పుడు, ఇద్దరు దీనులై ఉన్నప్పుడు ఇద్దరికి ఏకాత్మ వచ్చింది, ఏక మనసు వచ్చింది.
ఆ ఏక మనసు ఏకాత్మ ఏకీభవించిన అనుభవంలోకి వచ్చి వాళ్ళు కలిసి చేసే ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే పరిశుద్ధాత్మ శక్తిని భూమి మీదకి దించగలుగుతుంది, అపవాది శక్తిని నాశనం చేయగలుగుతుంది.